హలో గైస్, మనం ఈరోజు అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండ్ రివర్ క్రాసింగ్ టాపిక్స్ మీద డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్ స్ట్రీమ్ చెప్తున్నాను. ఓకే, అప్ స్ట్రీమ్. బిఫోర్ అప్ స్ట్రీమ్ చెప్పే ముందు ఒక వర్చువల్గా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఆర్ నేను ఇక్కడ వేస్తున్నాను కదా, దీని ప్రకారం చూడండి. ఇది ఏంటండి, మామూలుగా చెప్తే 2 లైన్స్. అదే నేను ఇలా పెట్టి ఇక్కడ రివర్ అన్నాను అనుకోండి, ఇదేంటి రివర్, ఇది బ్యాంక్స్ దీన్ని. ఓకేనా? అండ్ ఇది ఒక ఏంటి, రివర్ యొక్క వెలాసిటీ బిఆర్ అనుకోండి. ఇప్పుడు నేను ఇన్ కేస్ మధ్యలో ఒక పర్సన్ పెట్టాను. ఓకేనా? ఇక్కడ వరకు కాన్సెప్ట్ ఇట్స్ కామన్. మధ్యలో పర్సన్ ఏం చేస్తున్నారంటే ఈత కొడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ నేను నీటి ప్రవాహానికి ఎగెనిస్ట్గా, అంటే వాటర్ ఫ్లోకి ఎగెనిస్ట్గా మూవ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు పర్సన్ ఎటు మూవ్ అవుతున్నారండి, ఇటు మూవ్ అవుతున్నారు. పర్సన్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఏంటి, విఎంఆర్. అండ్ పర్సన్ ఎటు మూవ్ అవుతారు, ఒరిజినల్గా చెప్పండి, పర్సన్ ఆల్సో మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్. రిలేటివ్ వెలాసిటీ ఎటు ఉంటున్నప్పుడు ఇతను కూడా ఇటు మూవ్ అవుతున్నారు. ఓకేనా? అండ్ ఈ కేసుతో పర్సన్ యొక్క వెలాసిటీ నేను విఎం అనుకుంటున్నానండి. ఓకే, విఎం. ఇక్కడ బాగా చూస్తే మనకి పర్సన్ యొక్క వెలాసిటీ కూడా లెఫ్ట్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకే ఓకే రిలేటివ్ వెలాసిటీ అనేది ఏంటి, విఎంఆర్. అసలు రిలేటివ్ వెలాసిటీ అనేది మనకి ఈ డైరెక్షన్లో రావడం కారణం ఏంటి, ఇప్పుడు పర్సన్ ఇటు వెళ్తున్నారు అన్నప్పుడు ఎప్పుడు వెళ్ళగలరు, రివర్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే కదా ఇటు వెళ్ళగలరు, లేదంటే ఇతను రివర్తో పాటు అలా వెళ్ళిపోతారు అటు. ఓకే, అండ్ ఈ కాన్సెప్ట్ ఎందుకంటే రిలేటివిటీ కాన్సెప్ట్ మనం నేర్చుకోలేండి కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఈ విఎంఆర్ అంటే ఏంటి, ఒరిజినల్గా మ్యాన్ యొక్క వెలాసిటీ ఓకేనా, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏంటండి, వెలాసిటీ ఆఫ్ రివర్. ఓకే, ఇక్కడ విఎంఆర్ అని రాశాను, కానీ మరి దాని డైరెక్షన్ ఎటు ఉందండి, రిలేటివ్ మోషన్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ లెఫ్ట్ సైడ్. ఓకే, మనకి ఎటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ కాబట్టి నేను సైన్ మైనస్ పెట్టుకుంటాను. ఎందుకు, మనం కోఆర్డినేట్ యాక్సిస్ ప్రకారంగా చూసుకొని వెళ్తే ఒకసారి ఇటు వెళ్తే మనం రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు assume it as పాజిటివ్, అండ్ అగైన్ మనం అప్ వెళ్తున్నప్పుడు పాజిటివ్ తీసుకుంటాం, అండ్ లెఫ్ట్ అండ్ డౌన్కి వచ్చేటప్పుడు ఏంటి, నెగిటివ్ సైన్ తీసుకుంటాం. సేమ్ నేను అలాగే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మైనస్ విఎంఆర్. నాకు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ తెలియదు, బట్ మ్యాన్ ఎటు మూవ్ అవుతున్నారు, ఇటే మూవ్ అవుతున్నారు, అందుకని నేను మైనస్ విఎం తీసుకుంటాను. అండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ద రివర్ ఏంటండి, విఆర్. ఓకే, అండ్ నాకు ఈ కేసులో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ కావాలంటే ఏం చేస్తానండి, నేను విఎంఆర్ అంటే మనకి ఏదైతే ఈ పర్సన్ ఒక వెలాసిటీ ఉందో రివర్లో ఉన్నప్పుడు, ఓకేనా, అది స్టిల్ ఇన్ వాటరే కదా, ఇది ఐ మీన్ రివరే కదా, అదేంటండి విఎంఆర్ మైనస్ విఆర్ అండి. ఓకే, ఇదేంటండి అప్స్ట్రీమ్, అంటే పర్సన్ ఒక వెలాసిటీ ఎలాగుంటుంది, అప్స్ట్రీమ్లో విఎంఆర్ మైనస్ విఆర్. నేను అదే ఈ విఎంఆర్ని యూ అని అనుకుంటున్నాను, అండ్ దిస్ వెలాసిటీ ఐమ్ టేకింగ్ ఎస్ ఎ వి. అప్పుడు మనం ఏమని రాసుకుంటాం, యూ మైనస్ వి అని రాసుకుంటామండి. దీన్ని ఏమంటామనేది అప్స్ట్రీమ్. అప్స్ట్రీమ్ని వెళ్తున్నప్పుడు ఏంటి, మనం వాటర్ ఫ్లోకి అగెనిస్ట్గా వెళ్తున్నాం. అంటే వాటర్ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ ఉందనుకోండి, మనం అగెనిస్ట్గా వాటర్ ఫ్లోకి వెళ్తాం, దాన్ని అప్స్ట్రీమ్ అంటాం. ఈ కేసులో ఏంటంటే మనకి మనం ఏదైతే వెలాసిటీ ఉందో ఆ వెలాసిటీ తగ్గుతుంది. ఓకే, ఎందుకు తగ్గుతుంది, వెలాసిటీ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ, మనం వెళ్ళే వెలాసిటీ ఇటు, ఓకే, అప్లై చేసే వెలాసిటీ, బట్ ఇక్కడ నుండి వచ్చే వెలాసిటీ ఇది, అంటే రిజల్టెంట్ వెలాసిటీ ఏమవుతుంది, మనకి తగ్గుతుంది, అంతేగా. మనం అపోజిషన్ వస్తుంది ఇక్కడ,
ఫ్లో ఆఫ్ మనకి వాటర్ అనేది ఏంటి డ్రిఫ్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఓకే, డ్రిఫ్ట్ అంటే ఏంటి వెనక తోస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఫ్లో ఇటు ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా వెళ్తున్నాను ఏం చేస్తుంది, ఈ ఫ్లోకి కొంచెం మనకి తగ్గిస్తుంది. బట్ స్టిల్ నాకేంటి ఇక్కడ పర్సన్ ఒక వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మూవ్ అవుతున్నాం. ఓకేనా, అది మనకి కేస్. ఓకేనా, ఇప్పుడు నేను ఏంటండి డౌన్ స్ట్రీమ్ మాట్లాడుతున్నాను. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి సార్ అన్నప్పుడు పర్సన్ మస్ట్ గో ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏంటి రివర్ ఫ్లో డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఏంటి అవుతుంది మనకి యాడ్ ఆన్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుంది అంటే వెలాసిటీ చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ ఒక రిలేటివ్ మోషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉందండి. ఓకే, ఆబ్వియస్గా విఎం కూడా ఎటు ఉంటుంది, ఇటే ఉంటుంది. ఓకే, అంటే ఉంటుంది. ఇక్కడ ఈ కేసు మీద చూసుకుంటున్నప్పుడు మనకి విఎంఆర్ అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా విఎం మైనస్ విఆర్ అండి. మనం ఏమనుకున్నాం ఇందాకటి కేసులో యూ అని రాసాం. ఓకే, ఐ రోట్ ఇట్ యాజ్ యూ అండ్ విఎంని అలాగే వచ్చాం అండ్ దిస్ యాజ్ ఎ వి. అండ్ ఇక్కడ ఈ మైనస్ ని పంపిస్తే ఏమవుతుంది యూ ప్లస్ వి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విఎం. అంటే ఇక్కడ పర్సన్ ఒక వెలాసిటీ చూసారు యాడ్ అవుతుంది. ఎందుకు, అతను ఆల్రెడీ ఈ డైరెక్షన్లో వెళ్తున్నారు, రివర్ ఫ్లో అనేది కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది. దానివల్ల ఏంటి మనకి ఇతనికి ఏమవుతుంది డౌన్ స్ట్రీమ్ అని అంటాం. అంటే ఏంటి సేమ్ యాడ్ ఆన్ అవుతుంది. అంటే పర్సన్ ఒక వెలాసిటీ ఇంతే అండి, యూ ప్లస్ వి. ఓకేనా, రివర్ క్రాసింగ్. అసలు ఈ రివర్ క్రాసింగ్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. నేను అందులో ఫస్ట్ టైప్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆ టాపిక్ వినండి. ఫస్ట్ వచ్చే బతికి ఏంటండి షార్టెస్ట్ టైం. ఓకే, ఇట్ ఈజ్ షార్టెస్ట్ టైం. షార్టెస్ట్ టైం సేమ్ ఇందాకట్లాగా మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడ పర్సన్ అనేది ఏంటండి ఈ సైడ్ టు దిస్ సైడ్, అంటే ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ సేమ్ మనకి రివర్ వెలాసిటీ అనేది ఏంటండి ఇట్స్ విఆర్. ఓకే, ఇట్స్ విఆర్. అండ్ పర్సన్ ఇట్లా ఈ డిస్టెన్స్ ఎంత ఉందండి ఇట్స్ డి. డిస్టెన్స్ డి. ఓకే, 2 బ్యాంక్స్ మధ్య డిస్టెన్స్ డి. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత డి అని అనుకున్నాం. ఓకే, అండ్ రివర్ వెలాసిటీ ఉంటుంది. అండ్ దిస్ పర్సన్ మనకి ఏం చేయాలి, ఈ డి డిస్టెన్స్ ని కవర్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను ఈ కేసులో, ఇనీషియల్గా నేను ఏం చేస్తాను ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటాను. అంటే ఏం చేస్తాను నేను ఒక వెలాసిటీతో ఇక్కడ పర్పెండిక్యులర్గా వెళ్తాం. వై ఐ హ్యావ్ టు గో ఇన్ ఎ పర్పెండిక్యులర్. నేను ఇటే వెళ్తాను. ఎందుకు, నేను అసలు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఏంటి వర్టికల్ డిస్టెన్స్ కవర్ చేయాలి, అందుకే నేను పర్పెండిక్యులర్గా వెళ్తాను. ఓకే, నేను కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఏంటంటే అసలు ఒరిజినల్గా ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అందుకే నేను ఇటే ట్రావెల్ చేయడానికి చూస్తాను. అంటే నేను నా వర్టికల్ వెలాసిటీని చూసుకోవాలి. అది ఎంత వర్టికల్ వెలాసిటీ మనకి ఇక్కడ అదే విఎంఆర్, అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మ్యాన్ స్టిల్ ఇన్ రివర్. ఓకేనా, కానీ నేను ఏం చేస్తున్నాను ఇటే వెలాసిటీ ఇచ్చాను, బట్ నేను ఇలా వెళ్ళాలి ఒరిజినల్గా. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ అండ్ ఇట్ ఈస్ ఎ బి. ఓకేనా, కానీ నేను అలా వెళ్ళగలనా, వెళ్ళను. ఎందుకు వెళ్ళను, బికాస్ నేను ఇక్కడ ఎప్పుడు రివర్ యొక్క వెలాసిటీ లేకపోతే మీరు అన్నట్టుగా ఎలా వెళ్ళిపోగలను. నాకు రివర్ యొక్క వెలాసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది స్లోగా డ్రిఫ్ట్ అనేది అవుతుంది. ఓకేనా, డ్రిఫ్ట్ అనేది స్లోగా ఏర్పడుతుందండి, స్లోగా డ్రిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల నేను ఏం చేస్తాను ఇవ్వండి. ఓకేనా, నేను ఇక్కడికి వచ్చాను అంటే సి అనే పాయింట్కి వచ్చాను. దేనివల్ల, దానివల్ల. అండ్ మనకు తెలిసినట్టుగా అయితే ఇటేపు ఉన్నది ఏంటి విఆర్, వెలాసిటీ ఆఫ్ రివర్ కదా. దానివల్ల నేను ఎటు మూవ్ అవుతున్నాను, నా డైరెక్షన్ ఇవ్వండి ఇటు. అంటే ఫైనల్గా నేను ఎటు మూవ్ అయ్యానో పర్సన్ విఎం అనేది ఇవ్వండి ఈ డైరెక్షన్ మూవ్ అయ్యాను. దేనివల్ల డ్రిఫ్ట్ వల్ల. ఓకే, ఇక్కడ నేను వెళ్ళాల్సింది ఏంటి రివర్ ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, మై కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ రివర్ ఆపోజిట్ సైడ్, అంటే నేను కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఓన్లీ డిఏ, బట్ నేను కవర్ చేసిన డిస్టెన్స్ ఏసి. ఏసీ ఎందుకు కవర్ చేశానంటే నేను ఒక్కటి గమనించండి,
ఇక్కడ నేను హారిజెంటల్ డిస్టెన్స్ ఏదైతే ట్రావెల్ చేశానో, ఈ టైప్కి వచ్చానో, సికి వచ్చానో, దట్ ఈస్ బికాస్ ఓన్లీ డ్యూ టు రివర్ వెలాసిటీ. బట్ వాట్ ఐ హ్యావ్ టు ట్రావెల్ ఈజ్ ఓన్లీ డి డిస్టెన్స్. ఓకేనా? అప్పుడు నేను మూవ్ అయ్యే పాత్ ఎటు, ఆబ్వియస్గా రిజల్టెంట్గా వెళ్తాను. అంటే ఎటు, ఈ కేసులో మనకి విఎం ఈక్వల్స్ ఏంటండి, విఎంఆర్ ప్లస్, అంతే కదండి, విఆర్ ఏంటి, అంతేనా? ఈ టూ వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ మనకి విఎం అంటే పర్సన్ యొక్కది. ఓకే, నాకు విఎం కావాలి. అప్పుడు ఏం చేస్తాను, విఎం మైనస్ విఆర్ చేస్తాను. ఓకే, ఇది దేని వల్ల వచ్చింది, మనకి వెక్టర్స్ వల్ల వచ్చింది. ఓకే, నేను ఇక్కడతో ఉంది. నేను అసలు ఏం చెప్పాను, షార్టెస్ట్ టైం అని చెప్పాను. మరి నా టైంలో ఏం చేయాలి, టైమే కదా చెప్పాలి. ఓకే, టైం, నేను పర్సనల్గా టైం అనేది నేను కావాలంటే ఏం చేయాలి, మనం డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ చేయాలి ఈ కేసులో. ఓకే, మనం డిస్టెన్స్ ఏది ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నానండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఐ వాంట్ టు ట్రావెల్. నేను బ్యాంక్ ఈ సైడ్ నుంచి ఇటుకి వెళ్ళాలి, అంతే కదా. అంటే ఎంత డిస్టెన్స్, ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సేమ్ ఫర్ దిస్ కేస్. ఓకే, అందుకని నేను డిస్టెన్స్ అంటున్నాను. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఒరిజినల్గా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి డిస్ప్లేస్మెంట్. ఓకేనా? నేను ఫార్ములా రాసినప్పుడు అందుకే డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ అని రాస్తాను. ఓకే, స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్కి వచ్చేవరకు మనం ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఓకే సేమ్ డైరెక్షన్. ఆ కేసులో ఏమవుతుంది, మనకు అది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ పరంగా సేమ్గా ఉంటుంది. ఓకే, సిన్స్ టైం అనేది ఏంటి, మనకి స్కేలర్ క్వాంటిటీ కాబట్టి నేను ఆల్ డిస్టెన్స్ అనేసాను, బట్ ఇట్ ఈస్ ఏ డిస్ప్లేస్మెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చేది ఎంత, నేను కవర్ చేస్తుంది డి. ఓకే, అండ్ వెలాసిటీ నేను ఇక్కడ ఒరిజినల్గా విఎంఆర్ తీసుకుంటాను. ఎందుకు విఎంఆర్ తీసుకున్నాను, ఎందుకు, వై, నేను ఒరిజినల్గా కవర్ చేయాల్సింది ఏంటండి, వర్టికల్ డైరెక్షన్లోనే డిస్టెన్స్ కవర్ చేయాలి. నేను ఈ కేసులో విఎం తీసుకోను, ఎందుకు తీసుకోను, వై, ఎందుకు, పర్సన్ మూవ్ అయింది ఇటు, సార్ మీరు ఇటు మూవ్ అయినప్పుడు ఇటు వెలాసిటీ తీసుకోరు కదా అంటే తప్పండి. అక్కడ నాకు టైం అనేది ఇక్కడే ఈ హారిజెంటల్ మోషన్లో నాకు ఏ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు, నేను ఓన్లీ వర్టికల్గానే మూవ్ అవ్వాలి నాకు ఇక్కడ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకేనా? అదేంటి, రివర్ యొక్క వెలాసిటీ అది. ఓకే, బట్ వీ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ షార్టెస్ట్ టైం అన్నప్పుడు ఓన్లీ పర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలి. అప్పుడే మనం ఏంటి, షార్టెస్ట్ టైంలో మనం రీచ్ అవ్వగలం. రివర్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, షార్టెస్ట్ పాత్ వచ్చి చెప్తున్నాను. ఓకే, షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి, ఇన్ దట్ కేస్ షార్టెస్ట్ టైం, అండ్ ఇప్పుడు షార్టెస్ట్ పాత్. ఒక్కసారి చూడండి. అండ్ ఇప్పుడు రివర్ ఫ్లో అనేది నేను ఇటు వస్తుంది అనుకుంటున్నానండి. వాట్ ఐమ్ సేయింగ్, రివర్ ఫ్లో అనే డైరెక్షన్ మనకి ఇటు వస్తుంది. అండ్ ఈ ప్లేస్లో నేను ఏం చేయాలంటే, పర్సన్ అనేది షార్టెస్ట్ పాత్లో వెళ్ళాలి. షార్టెస్ట్ పాత్ అంటే ఏంటంటే, మనకి ఈ రెండు బ్యాంక్స్కి షార్టెస్ట్ పాత్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ డి అవుతుంది. అండ్ పర్సన్ ఎటు మూవ్ అవ్వాలి, షార్టెస్ట్ పాత్లో మూవ్ అవ్వాలి. అంటే ఇందులోనే మూవ్ అవ్వాలి. అంటే ఏంటి, విఎం అనేది ఇలాగ ఉండాలి. విఎం అలాగ ఉండాలంటే నేను సర్టెన్ యాంగిల్తో మూవ్ అవ్వాలి ఇనిషియల్. ఓకేనా? అండ్ అదే విఎంఆర్ వెలాసిటీతో ఇదిగోండి ఇక్కడ యాంగిల్తో మూవ్ అయ్యాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఇది ఏంటండి, విఆర్ అనేది ఒక రివర్ వెలాసిటీ. అండ్ ఈ కేసులో మీరు చూసినట్టయితే నాకు ఇట్ ఈస్ ట్రయాంగిల్. ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్. మనకి ఎలాగుంటుంది, విఎంఆర్ స్క్వేర్ కదా, ఎందుకు ఇది హైపోటెన్యూస్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి మనకి విఆర్ స్క్వేర్ ప్లస్ విఎం స్క్వేర్. నాకు ఇక్కడ విఎం కావాలి, ఎందుకు, మనకి పర్సన్ ఈ పాత్రలోనే మూవ్ అవుతూ వెళ్ళాలి, అంతే కదా. నాకు విఎం కావాలంటే ఏం చేస్తానండి, రూట్ ఓవర్ విఎంఆర్ స్క్వేర్ మైనస్ విఆర్ స్క్వేర్. నాకు విఎం వచ్చింది. ఇక్కడ టైం అనేది ఏంటండి, నాకు టైం కవర్ ఎంత టైంలో ట్రావెల్ చేస్తారని చెప్పడానికి షార్టెస్ట్ పాత్కి డి బై, ఇక్కడ మనకి వెర్టికల్ కాంపోనెంట్ నేను మూవ్ అవుతున్నారు, బాగా గుర్తుంచుకోండి. ఏదైతే పాత్ ఉందో ఆ టైపే చూసుకోవాలి. ఓకేనా? ఎటు పాత్లో వెళ్తున్నారో ట్రావెల్ చేయాలో అట్టే చూసుకోవాలి మనం. అప్పుడు ఏమవుతుంది, నాకు విఎం
విఎం ఏంటండి మనకి d/√/VMR² మైనస్ VR². అంతే కదండి. ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం, మామూలుగా టీ వచ్చుకు మాట్లాడుకున్నాం, అంటే టైం. మనకి ఇక్కడ మెయిన్ ఈ యాంగిల్ కావాలి. ఓకే, వాట్ ఐ వాంట్ ఇట్ ఈస్ యాంగిల్. ఓకే, ఇక్కడ యాంగిల్ కావాలి నాకు, ఏంటంటే తీటా. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ రివర్ వెలాసిటీ ఎలాగుంది, ఇటే పొంది సార్, ఏంటి లెఫ్ట్ సైడ్కి వస్తుంది రివర్ వెలాసిటీ. ఓకే, ఏ వెలాసిటీ రివర్ వెలాసిటీ ఎలాగుందో మనం అదే పెట్టుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది చూసుకుంటాను. అండ్ ఇక్కడ మనకి రివర్ వెలాసిటీ ఎలాగుంది, tan theta నేను ఏమనుకుంటున్నాను, tan theta can be is equals to VR/VM అండి. అంతేనా, చూసారా? ఇది ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్ కి ఇది ఆపోజిట్ ఇది ఎడ్జసెంట్ అవుతుంది. అందుకని tan theta ఏమవుతుంది, VR/VM. నాకు కావాల్సిన ఒరిజినల్ ఏంటండి, థీటా. థీటా అంటే ఏమవుతుంది మనకి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan inverse ఆఫ్ VR/VM. ఓకే, ఇంత యాంగిల్తో నేను ఏం చేయాలని వెళ్ళాలి, అప్పుడే నేను ఐ కెన్ గో. ఓకేనా, ఇంత యాంగిల్తో మనం వెళ్తేనే అవుతుంది. బట్ నాకు విఎం తెలీదు, అప్పుడు నేను ఏం చేస్తాను, tan inverse ఆఫ్ VR/VM అంటే ఏంటంటే √/VMR² మైనస్ VR². అంటే నేను ఈ యాంగిల్తో వెళ్తేనే మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, మన ఏదైతే వాటర్ స్టిల్ పర్సన్ ఇన్ రివర్ వెలాసిటీ ఉంటుంది చూసారా, ఆ వెలాసిటీతో మనం ఈ యాంగిల్తో వెళ్ళాం అనుకోండి, రివర్ వెలాసిటీ తెలుసుకున్నాం అనుకోండి, మనం గ్యారంటీగా షార్టెస్ట్ పాత్లో ట్రావెల్ చేస్తాం. ఓకేనా.